అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి వెనుకబడిన కులాలే అన్నీ కూడా ఆశపెట్టి ఓట్లు మొత్తం కొల్లగొట్టి బీసీల ఓట్లు మొత్తాన్ని కూడా కొల్లగొట్టి వాళ్ళకు రాజ్యాధికారం సంపాదించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు నిజంగానే వాళ్ళు చెప్పిన ప్రకారము కులగణన చేస్తారని, చేసిన తర్వాత దాని ఆధారంగా చట్టం చేస్తారు, 42% రిజర్వేషన్ ఇస్తారని, సంఖ్యాపరంగా రాజ్యాధికారం ఇస్తారని చెప్పి ఈ వెనుకబడిన కులాలు ఆశించి మొత్తం గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. ఆ రోజు బీసీలు సరే కులగణన చేస్తామన్నారు, ఆశపడ్డాం. చట్టం చేస్తామన్నారు, ఆశపడ్డాం. అసెంబ్లీకి పిలిచిండ్రు, నిజంగానే చట్టం చేస్తారని భావించాము, మాకు అవకాశం ఇస్తారని భావించాము. కానీ యథావధిగా 75 సంవత్సరాలు ఎలాగైతే మోసం చేసిండ్రో కాంగ్రెస్ ప్రభుత్వం, సేమ్ అలాగే మొన్న కూడా మోసం చేసే ప్రయత్నం చేశారు. ఒకసారి చరిత్ర చూసుకుంటే ఈ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలను ఎంత వెనుక నెట్టేసిందంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూడండి, ఎప్పుడో ఒక్కసారి కానీ కంటిన్యూ 2 సార్లు కానీ కంటిన్యూ 3 సార్లు కానీ బీసీ ముఖ్యమంత్రి ఏలిండ్రు. గుజరాత్లో బీసీ ముఖ్యమంత్రి ఏలిండ్రు, యూపీలో ముఖ్యమంత్రి ఏలిండ్రు, ఎంపీలో ఏలిండ్రు, ఈవెన్ తమిళనాడులో ముఖ్యమంత్రి ఏలిండ్రు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఏదో ఒకసారి మాత్రము బీసీకి అవకాశం, కనుక తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు బీసీకి అవకాశమే రాలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి బీసీకి రాలేదు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఏ రోజు విధంగా బీసీలకు అవకాశం వచ్చడంగా రానియకుండా మమ్మల్ని నెట్టేయబడ్డది. అలాగే కొనసాగుతుందని భయంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఒక వాస్తవాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే మీరే కదా ప్రజలకు చేరవేసేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగా సంఖ్యాపరంగా రాజ్యాధికారము బీసీలకు అందివ్వాలనే ఉద్దేశంతో నేను ఆన్ రికార్డ్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, 16/11/2021 అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నన్ను పిలిచాడు, నాతో పాటు ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. 16/11/2021 బకలాపురం తోటి ఒక బీసీ కమిషన్, 3 మెంబర్లతోటి ఒక చైర్మన్ తోటి బీసీ కమిషన్ వేసి నేను పక్కకే ఉన్నాను. ఆ రోజు ఏం చెప్పిందంటే, మీరు ప్రతి ఇంటికి సర్వే వెళ్ళండి, వెళ్ళి సంఖ్యాపరంగా ఓట్లు బీసీలు ఎంతమంది ఉన్నారు కులగణన చేపట్టండి. కులగణన చేపట్టిన తర్వాత దాన్ని క్యాబినెట్లో అప్రూవ్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి వారికి ప్రభుత్వ ఫలాలు అందజేద్దామని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ఆదేశించారు. సరే, వాళ్ళు కులగణన సర్వే స్టార్ట్ చేసిండ్రు. మొదలుపెట్టే ప్రయత్నంలో అప్పుడే ప్రభుత్వాలు మారిపోయిన తర్వాత అప్పుడు మన 16/11 నాడు ఎప్పుడైతే కమిషన్ ఇచ్చిండ్రో అదే రోజు జీవో నెంబర్ 9 ఇచ్చారు. ఇక మీకు చూపిస్తాం, మీకు ఒక కాగితాలు పంపిస్తాం. ఇది జీవో నెంబర్ 9. ఎప్పుడు ఇచ్చింది ఇది? 16/11/2021 అప్పుడు బకలాపురం చైర్మన్ తోటి 3 తోటి జీవో నెంబర్ 9 కేసీఆర్ గారు రిలీజ్ చేసిండ్రు. అలా క్లియర్గా ఉన్నది కులగణన చేయమని చెప్పేసి. మీరు శ్రద్ధగా 9వ నెంబరు జీవో పక్కకు పెట్టేసినాం మనం. ఇది దాని తర్వాత ఇది ఏమిచ్చిండ్రు, బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి, అప్పుడు నేను మంత్రి, బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ జీవో. ఇది చాలా శ్రద్ధగా వినండి. బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ కమిషన్ సంబంధించి ఇది అప్పుడు నేను మంత్రిగా ఉన్నా. దాని తర్వాత ప్రభుత్వాలు మారిపోయినాయి. 3 సంవత్సరాల తర్వాత
ఆ బీసీ కమిషన్ ఒక రిపోర్టును జనవరి 29 నాడు ప్రభుత్వం సబ్మిట్ చేసింది. 2024 29 జనవరి నాడు ప్రభుత్వం సబ్మిట్ చేసింది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లేదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. అప్పుడే వాళ్ళు అనుకున్నారు, ఈ గుదిబండ మాకెందుకు పెట్టినవే బాధ అంటే, తప్పదు సార్, ఒక కమిషన్ ఏర్పడ్డది, ఆ కమిషన్ మీరు ప్రభుత్వం సబ్మిట్ చేయాలని చెప్పేసి, సబ్మిట్ చేసి నిర్ణయం మీరు తీసుకోవాలని చెప్పేసి 29 జనవరి నాడు సబ్మిట్ చేస్తే 5 రోజుల లోపలనే 4 ఫిబ్రవరి 2024 క్యాబినెట్ అప్రూవ్ చేసింది. మీకు అన్ని లెక్కలు చెప్తున్నాను. 4 ఫిబ్రవరి 2024 క్యాబినెట్లో ఇమ్మీడియట్గా దీన్ని అప్రూవ్ చేశారు. చేసిన తర్వాత కరెక్ట్ ఇమ్మీడియట్ 10 రోజుల లోపలనే అసెంబ్లీ ఏర్పాటు చేసిండ్రు. 16 ఫిబ్రవరి 2024 అసెంబ్లీ ఏర్పాటు చేసిండ్రు. 16 ఫిబ్రవరి 2024 ఆ అసెంబ్లీలో ఏం చేసిందంటే, చట్టం చేద్దామని చెప్పేసి అందరు అభిప్రాయించుకుందామని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది. ఆ రోజు మాట్లాడిన దీని మీద ఆ రోజు 14 నాడు ఏమని మాట్లాడినంటే, చూడండి రేవంత్ రెడ్డి గారు, మీరు తప్పు చేయకండి, శాస్త్రీయంగా మీరు లీగల్గా ఎక్కడ అభద్రత కాకుండా శాస్త్రీయంగా మీరు కులగణన చేయండి, మేము స్వాగతిస్తాము. కానీ బీసీలను మోసం చేసే కార్యక్రమం జరగకూడదు. ఎల్లేకు వేసి మల్లేకు పొగేసినట్టు నువ్వు ఇది పెట్టుకొని కోర్టు పోతే డిస్క్వాలిఫై కానీ కోర్టు కొట్టకుండా మీరు శాస్త్రీయంగా చేయాలి అని ఒక 3 ఎగ్జాంపుల్ చెప్పినాం. మీరు ఆ రికార్డ్స్లో ఉంటుంది. బీహార్ ప్రభుత్వం కూడా ఫ్యామిలీ హెల్త్ సర్వే ఉంటుంది. వీళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సర్వే చేసిర్రు. వాళ్ళు కూడా గణనీయంగా ఎట్లా పెరుగుతారు మొత్తం రాసిండ్రు. ఆ లెక్కల 2011 నుంచి 2021 వరకు మన జనాభా 13 పెరుగుతూ ఉండగా 4,10,00,000 మంది 80% ఉండాలి యాజ్ పర్ ద లెక్కలు. 3,50,00,000 మంది నుంచి 4,10,00,000 ఎక్స్పెక్ట్ చేసినాం మనం. 4,10,00,000 నుంచి 2015 వరకు ఈ లెక్కలు చేస్తే కనీసం ఇంకొక 15 80% ఏ లెక్క తీసుకున్నాగా 4,25,00,000 మంది తెలంగాణ జనాభా ఉండాలి. మీరు ఏ లెక్క చేసినా, సెన్సర్ చేసినా, ఏ చేసినా కూడా అందా ఆ రికార్డు చెప్తున్నాం. కానీ వీళ్ళు ఏం చెప్పారు, 3,50,00,000 మంది 2019 కాబట్టి 3,70,000 మందిని తీసి మామా ఇచ్చారు. 2014లో కన్నా కేవలం మనకు 2-3 లక్షల మందిని ఎక్కువ చూపించేసి రావాల్సి, అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క జనాభాని మొత్తం తగ్గించేసింది. ఎందుకు తగ్గించిందంటే, ఈ జనాభా పెరిగిన కొద్ది బీసీలు పెరుగుతారు కాబట్టి, అందుకే మొత్తం జనాభానే చంపే ప్రయత్నం చేసి ఈరోజు 4,20,00,000 మంది ఉన్న జనాభాను 3,70,00,000 మందికి తీసుకొచ్చింది వీళ్ళు. ఆ జనాభాలో ఎక్కువ శాతము బీసీలు మొత్తాన్ని కూడా కథం చేసారు. దాంతో కులగణన మొత్తం చేసేసి 2000 ఎవరు చిన్న ప్రతి ఇంటికి పోయి పోరని లేపి, అరే మీ జనాభా ఎంత అంటే బీసీలు 52%, తెలంగాణ 53%, 51%, 54% అట్లా అంటారు. కానీ ఎవరు 46% ఎవరు అనలే ఇంతవరకు. ఒక రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే 46% అని చెప్పేసి మామూలు అన్యాయం చేయడం కాదు, బీసీలను అవమానం చేసిండు. ఈరోజు అవమానం చేసిండు. ఏం అవమానం చేసిండు, జనాభా లెక్కలలో మీరు అనర్హులు రా అని చెప్పేసిండు. బీసీలు జనాభా లెక్కలో అనర్హులు అని చెప్పేసి 46% చూపించారు మీరు. ఇవన్నీ కాకి లెక్కలే, 100% కాకి లెక్కలు. ఎవ్వరు చెప్పినా కాకి చెప్తారు. ఊళ్ళలోకి జనాభా ఏంటంటే కూడా చెప్తారు. ఇది ఒక్కరు వేసుకోం. 5/1/2025 అంటే ఇప్పుడు మొన్న 1 మంత్ బ్యాక్ కేంద్ర ఎన్నికల సంఘం, ఇదైతే చట్టబద్ధత కదా, కేంద్ర ఎన్నికల సంఘం ఏమనిచ్చిందంటే, తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లు తయారు చేసినాము, ఇక మీ జనాభా ఈ ఓటర్లు 3,30,00,000 మంది ఓటర్ల లిస్ట్ ఇచ్చింది. ఓటర్ లిస్ట్ అంటే 18 సంవత్సరాల పైబడిన వ్యక్తులకు 3,30,00,000 మంది ఉందని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది. మరి 18 సంవత్సరాల లోపల మంది ఎంత ఉంటారు నీకు లెక్క ఉందా అంటే, అది కూడా లెక్క పట్టుకొచ్చినాం. ఆ లెక్క కూడా పట్టుకొచ్చినాం. 18 సంవత్సరాల లోపు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్ళు, అన్ని కాలేజీలు మొత్తాన్ని తీసుకొస్తే స్టూడెంట్స్ లెక్క 60 లక్షల మంది స్టూడెంట్ లెక్క ఉన్నారు. రోల్ స్టూడెంట్స్. ఇది అఫీషియల్గా స్కూల్ అడ్మిషన్ చెందిన పిల్లలు.
ఒకటో తరగతి, రెండో తరగతి, నర్సరీ అప్ టు 18వ తరగతి. ఈ 60 లక్షలను 3,30,00,000 ఇదే 3,95,00,000 అవుతుంది. 3,96,00,000 ఇదే అయింది. ఇందులో మినిమం 2 నుంచి 3% మంది స్కూల్లో ఎంట్రీ కాని వాళ్ళు, స్కూల్ ఓనోళ్ళు, తర్వాత ఎన్నికల సంఘాన్ని కలగకుండా ఎన్నికలలో కూడా వాళ్ళు ఓటర్ పేరు వందలలో వాళ్ళు మినిమం వాళ్ళు అంతా చేసుకున్నాక 2-3% ఉంటారు. అఫీషియలే 3,90,00,000 వచ్చిండ్రు, అన్అఫీషియల్గా 4,20,00,000 అయితే మేము లెక్కలు చెప్తున్నాం. మీరు అఫీషియల్గా మీరు లెక్కలు ఇది సరే, ఇది ఈ లెక్క కూడా మీరు నమ్మలే అనుకో, ఇచ్చిపెట్టు ఈ లెక్క కూడా మీరు నమ్మలే, కేంద్ర ప్రభుత్వం నమ్మలే అనుకో. ఆధార్ కార్డు ఉంది కదా, ఆధార్ కార్డు ఇది 31/12/2020లో రిలీజ్ చేసింది. ఆధార్ కార్డు యొక్క లిస్టు కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు ఒక లిస్టు అనౌన్స్ చేసింది. 31/12/2002 5 సంవత్సరాల క్రితం మీ తెలంగాణలో 3,95,51,000 మంది ఆధార్ కార్డు ఉందని చెప్పి రాసింది. 3,95,00,000 ఆధార్ అయితే ఎవరు డబుల్ ఉండేవి కదా, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు కావచ్చు. 3,95,00,000 మంది ఆధార్ కార్డు ఉందని చెప్పి 2020లో ఇచ్చిండ్రు. అంటే ఈ 5 సంవత్సరాల్లో కనీసం ఇంకొక 10 లక్షలు పెరుగుతారు కదా. మరి ఏ లెక్క చూసినా 4,10,00,000 అవుతారు. ఒక తెలంగాణలో ప్రభుత్వానికి 3,70,00,000 ఎట్లా కనబడతారు మీకు? అలా 3,54,00,000 మంది దొరికిండ్రు, ఇంకా 16 లక్షల మంది కుక్కలేగేసిర్రు, మేము పోలేదని చెప్పిర్రు. అంటే 4,10,00,000 మందిని మొత్తం చంపేసింది మీరు మమ్మల్ని. ఇప్పుడు ఈ లిస్టు వాస్తవాలు మీ ముందు తెచ్చినాం. ఆ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు మీరు మంచి తేనె మాటలు మాట్లాడినారు. గంగుల కమలాకర్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు తేనె మాట్లాడితే నమ్మినాం, నిజంగానే కావచ్చు, ఇంత ప్రేమ ఉంది మా బీసీ గణాంకాలు లెక్కలెత్తారు కావచ్చు అనుకున్నాం. ఈరోజు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. నేను పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టిండ్రు రీసర్వే చెయ్యమని. నేను ఒకటే అడుగుతున్నా, రీసర్వే చెయ్యము, కానీ ఎవరైతే మీరు నమోదు చేసుకోలేరో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోమన్నారు. ఎవరైనా ఉందా లిస్టు నమోదు చేసుకున్న పేరు? అసలు 3 కోట్ల మీరు ఎవరైతే 54 లక్షల మంది లిస్ట్ ఏది? అందులో నా పేరుందా? నా పేరుండా నా కులం ఏం రాష్ట్రం అనేది బహిర్గతమే లేదు కదా. నేను మళ్ళీ ఇట్లా నమోదు చేసుకోవాలి? జనరల్గా నేను లేను, మా ఇంటికి వచ్చిపోయినట, మా ఇంటికి రాసుకొని పోయినరు. మరి రాసుకున్నావా లేదా? మరి లిస్ట్ ఏది? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు ఈ 3 కోట్ల ఏదైతే మీరు 64 లక్షల మందిదో 54 లక్షల మందితో కులగణ చేసినారు కదా, ఆ ముసాయిదాను బహిర్గతం చేయండి ఫస్ట్. అలా నేను చూసుకుంటే నా పేరు గంగుల కమలాకర్ ఉందా నా ఊర్లో, నా వార్డు మెంబర్ ఈ నెవర్లో నా ఉందా? లేకపోతే అయ్యా నా కులం గీది, నా బీసీ అని చెప్పి సబ్మిట్ చేసుకుంటా కదా, నాకు అవకాశం ఇవ్వండి. గ్రామాలలో కూడా ఆ గ్రామంలో నువ్వు ముసాయిదా బహిర్గతం చెయ్యి. ఈరోజు ఓటర్ లిస్ట్ వస్తాయి కదా, ఓటర్ లిస్ట్ ఊరికి పంపిస్తావు కదా, ఓటర్లు చూసుకుంటారు కదా, నా ఓటర్ లిస్ట్ నా పేరు ఉందా అని అడుగుతాం. లేకపోతే నా ఓటర్ లిస్ట్ నమోదు చేసుకుంటాం. అట్లనే నిగూఢంగా నువ్వు ఏదైతే సర్వే చేసినావో అది కులాల ఆధారికంగా గ్రామాలకు మీరు ఒక రిపోర్ట్ పంపండి, పట్టణాలలో అయితే వార్డులో పంపండి, అందులో బహిర్గతం చేయండి. మేము మా పేర్లు ఉంటే సంతోషపడతాం, మా కులం ఉంటే సంతోషపడతాం, మా పేరు లేకపోతే నమోదు చేసేందుకు మాకు అవకాశం ఇవ్వండి. దాన్ని కులం యొక్క రీసర్వే చేయండి. 16 లక్షల సర్వే ఎత్తా అంటే మీరు మళ్ళీ మోసం చేసినట్టే. 3,54 లక్షల మంది తప్పు అని మేము అంటున్నాం కదా, నీ సర్వేనే తప్పు జరగలేదు కదా, తప్పు జరిగింది కదా. అందుకే ఈరోజు గడప మీరు శాస్త్రీయంగా చేయాలి అని ఒక 3 ఎగ్జాంపుల్ చెప్పినాం. మీరు ఆ రికార్డ్స్లో ఉంటుంది. బీహార్ ప్రభుత్వం కూడా కులగణన చేసింది, కానీ శాస్త్రీయంగా చేయకపోవడం వలన దాన్ని హైకోర్టు కొట్టేసింది. పదహారు 720 కేసు నెంబర్ 2023 ఇది బీహార్ కోర్టు కొట్టేసింది. ఏది? కులగణన సక్రమంగా జరగలేదు, ఇది జిఏడి నుంచి చేసిండ్రు. జిఏడి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేసినావు, నీకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేస్తే కులగణన చక్కగా జరగదు, అయితే కమిషన్ ద్వారానన్నా చేయండి, లేకుంటే డెడికేట్ కమిటీ ద్వారానన్నా చేయమని చెప్పేసి ఇగో ఈ ఆర్డర్ను ఇచ్చేసి కొట్టేసింది ప్రభుత్వాన్ని. దాని తర్వాత కర్ణాటకలో సేమ్ అదే కొట్టేసిండ్రు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఎక్కడ కూడా పేరుకు పెట్టుడు కానీ ఇంతవరకు ఎక్కడ రిజర్వేషన్ జరగలేదు, చట్టం జరగలేదు. ఈ భారతదేశంలో ఎక్కడ జరగలేదు, ఒక తమిళనాడు చేసింది తప్ప ఎవరు చేయలేదు. కాబట్టి మీరు పొరపాటు చేయకండి.
ఇగో ఈ కోట్లు కొట్టేసిందని చెప్పి నేను మెన్షన్ చేస్తే లేదు 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 అట్లా కాదు, చట్టపరంగా కరెక్ట్ చేస్తాము, మీకు అలాంటి అనుమానాలు లేవు అని చెప్పేసి ఆ రోజు అందరం కూడా తీర్మానం చేయడం జరిగింది. ఆ రోజు తీర్మానంలో క్లియర్ ఏమని చెప్పినంటే బీసీ కమిషన్ ద్వారా చేస్తామని చెప్పేసి జీవో నెంబర్ 26 ఇచ్చిండ్రు. ఇగో ఇది జీవో నెంబర్ 20, చదువుకోండి, ఇది జీవో నెంబర్ 26. ఏ రోజు ఇచ్చిండ్రు జీవో నెంబర్? 15 మార్చి నాడు జీవో ఇచ్చిండ్రు. ఈ జీవోలో ఏముంది? బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ఇచ్చిండ్రు. పొన్నం ప్రభాకర్ మంత్రి గారు బ్యాక్వర్డ్ క్లాసు నుంచి ఇచ్చిండ్రు. బీసీ కమిషన్ ఆధ్వర్యంలో కులగణన జరగాలే తీర్మానం చేసి ఇచ్చిండ్రు. 26 జీవో. ఇక్కడ అసలు ట్విస్ట్ స్టార్ట్ అయింది. మేము బీసీ కమిషన్ ద్వారా వచ్చే కులగణన గురించి నేను మాట్లాడినా దాని ఆధారంగా అసెంబ్లీలో తీర్మానం జరిగింది. దాని ఆధారంగా ఇగో జీవో ఇచ్చినామని చెప్పేసి 26 జీవో ఇచ్చినాం. మీ కళ్ళ ముందు మీరు చదువుకోండి. ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అసలు. అప్పుడు ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసారు. ఎవరు? నిరంజన్ అనే వ్యక్తితోటి బీసీ చైర్మన్గా ఒక 3 మెంబర్లు వేసారు. వేసి కులగణన స్టార్ట్ చేయాలి. అప్పటికే బీసీ కమిషన్ స్టార్ట్ అయింది. కానీ ఈ జీవోని తీసుకుపోయి బొంద పెట్టేసిండ్రు. నిరంజన్ కమిటీ అనేది కనబడలేదు. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ లేడు, మాయమైండు. ఈ జీవో కూడా మాయమైంది. 7 నెలల తర్వాత కొత్త జీవో వచ్చిండ్రు. జీవో నెంబర్ 18 అని ఇచ్చిండండి. 18. ఈ జీవో ఎవరు ఇచ్చిండ్రు? బీసీ కమిషన్ మాయమైంది, బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ మాయమైంది. కొత్తగా జీవో 18 ప్లానింగ్ బోర్డు నుంచి వచ్చింది. ప్లానింగ్ నుంచి మీరు సర్వే చేయాలని చెప్పి ప్లానింగ్ సర్వే చేసింది. ఇదే పొరపాటు చేసింది కాబట్టి బీహార్లో కొట్టేసింది కాబట్టి ఇది చేయొద్దని చెప్పడంగా మళ్ళీ ఇమ్మీడియట్గా జీవోని 15 ఇచ్చి ప్లానింగ్ వాళ్ళు ఈరోజు కులగణన చేసింది. నేను ఒకటి అడుగుతున్నా, ఏది మీ బీసీ కమిషను? ఏమైంది? నిరంజన్కి బీసీ కమిషన్ ఏమైంది? వాళ్ళు బీసీలు గారా? వాళ్ళు ఎందుకు ముందుకోలే? జీవో నెంబర్ 20 18 ప్లానింగ్లో ఎవరు ఉంటారు? అధికారులు ఉంటారు. సందీప్ కుమార్ సుల్తానియా, ఆయనకు తెలంగాణలో ఉన్న బీసీ లెవెల్లో తెలియదు, కమిటీ తెలియదు. ఉత్తమ్ కుమార్ చైర్మన్ పెట్టుకొని ఆయన జీవో నెంబర్ 18 చేసి కులగణన మొత్తం తప్పుల తడక చేసి మమ అనిపించారు. కులగణన 18. ఇమ్మీడియట్గా చాలామంది సంఘాలు కోర్టుకేరు. కోర్టుకోగానే మళ్ళీ తప్పు చేస్తున్నారు మీరు, ఈ జిఏడి వాడు అక్కడ ఉన్న అంతకుముందు జిఏడి చేయలే, ఇప్పుడు ప్లానింగ్ బోర్డు ఇవ్వరు కాబట్టి ఒక డెడికేట్ కమిషన్ ఏమని చెప్పేసి కోర్టు ఇస్తే మళ్ళా జీవో నెంబర్ 49 తోటి భూసాని వెంకటేశ్వరుని ఒక డెడికేట్ కమిటీ వేసిండ్రు. అది రాలే కమిటీ. ఏది రాకుండా అన్ని బొంద పెట్టేసి ఇగో జీవో నెంబర్ 18 తీసుకొచ్చి కులగణన తప్పు చేసి ఈరోజు శాస్త్రీయంగా చేయకుండా అసెంబ్లీని మోసం చేసిర్రు, తెలంగాణ బీసీలను మోసం చేసిర్రు. ఆఖరి ప్లానింగ్ బోర్డు తీసుకొచ్చి ఈరోజు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ ఎందుకు చెప్తా మీరు అనుకోవచ్చు, ఎవరైతే ఎందుకు కులగణన చేద్దామంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే, మీరు అశాస్త్రీయంగా చేసిన కాబట్టి ఎవరు కోర్టుకైనా గంట లోపల కొట్టేస్తారు దీన్ని. ఈ డెడికేట్ కమిటీ లేదు, బీసీ కమిషన్ లేదు, బీసీ కమిషన్ పత్తకులోనే పోయింది, ఈ యొక్క ప్లానింగ్ ఇవ్వాలని చెప్పేసి కొట్టేస్తారు. ఇగో ఇది కొట్టేస్తే అందుకే సేమ్ ఎక్కడైతే బీహార్లో జరిగిందో మళ్ళీ సేమ్ తెలంగాణలో ప్రమాదం ఉంది కాబట్టి మేము ఆ రోజు డిమాండ్ చేసినాం, కానీ ఇది వ్యతిరేకంగా చేయడం జరిగింది. ఇది ఒక పార్ట్ పక్కకు పెట్టేద్దాం. అంటే శాస్త్రీయంగా ప్రభుత్వం తప్పు చేసింది. రెండోది, మొన్న నేను ఘంటాపదంగా చెప్తా, కులగణన అసలు చేయలే, సక్రమంగా చేయలే. 2011 సెన్సస్ పట్టుకొని పోయినరు, ఆ ఇళ్ళకి పోయినరు, కొత్త ఇళ్ళకి పోయినరు, ఇంటికాడ కూర్చున్నారు, లెక్కలు రాసిండ్రు. రాసుకొని 3,70,00,000 మంది ఉందని చెప్పి సబ్మిట్ చేసిండ్రు. నేను ఒకటి ఆన్ రికార్డ్ డిమాండ్ ఇస్తున్నాను ప్రభుత్వాన్ని. ఇది 2011 సెన్సస్. 2011 చట్టపరంగా ఇది ఇవ్వలేని కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. 2011 సెన్సస్లో ఏమని ఉందంటే, ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క జనాభా 3,50,03,674 ఇచ్చిండు సెన్సస్. ఇది అంటే తెలంగాణ రాష్ట్రంలో 2011 సంవత్సరంలో మన జనాభా 3,50,00,000 ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ లెక్కల్లో మనకు ఉన్నాయి. అందులోనే ఒకటి రాసింది క్లియర్గా, ఏమని రాసిందంటే, ద యావరేజ్ గ్రోత్
తెలంగాణ యావరేజ్ పాపులేషన్ గ్రోత్ ఇన్ తెలంగాణ ఇస్ 13.8%. అంటే ప్రతి 10 సంవత్సరాలకు తెలంగాణలో జనాభా ఎంత పెరుగుతుందంటే 13.8% పెరుగుతుంది అని ఇచ్చింది. అప్పుడు తెలంగాణ ఒకటే కాదు, యూపీలో 15% పెరుగుతారన్నారు, గుజరాత్లో ఎంత పెరుగుతారని చెప్పి క్లియర్గా రాసిందల్లా ఏ రాష్ట్రంలో ఎంత గ్రోత్ అవుతుందని. ఇది గత చరిత్రలో గ్రోత్ అవుతుంది కాబట్టి అలా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరాలకు 13.5%, 13.8% పెరుగుతాం రాసి. అదొక్కటే సర్వే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఉంటుంది. వీళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సర్వే చేసిర్రు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.